ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, పెన్షన్లు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, లేదా రైతు భరోసా కేంద్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, లేకపోతే వెల్నెస్ క్లినిక్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, 17 మెడికల్ కాలేజీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో 4 పోర్ట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేదా రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని చెప్పినటువంటివి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది చెప్పానండి? వెన్నుపోటు తప్పితే గుర్తొచ్చేది ఏముంది? అందుకనే ఇంకేవి కూడా ఎక్కడ మనం చేసినటువంటి కార్యక్రమాలు లేవు. చేసిన కార్యక్రమాలన్నీ అయితే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆ పేర్లు ఉంటే వారినే గుర్తు చేసుకుంటారనేటువంటి బాధతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప పరిపాలన మీద కానీ, ఇచ్చినటువంటి మాట మీద కానీ, ఇచ్చినటువంటి హామీల మీద కానీ శ్రద్ధ లేదు. అమలు చేసినటువంటి ఇస్తామన్నటువంటి కార్యక్రమాలు అమలు చేయాలన్నటువంటి తపన లేదు.